ఏపీ వ్యాప్తంగా ఇవాల్టి నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పెనుమాకలో ఓ ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందించారు. కాగా తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎమ్మెల్యే పులివర్తి నాని పెన్షన్ అందించారు. దీంతో పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా తిరుపతి ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సంపత్ మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ తెల్లవారుజామున అంటే 5:30 గంటల నుంచి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా లబ్ధిదారులకు అందరికీ కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపుగా 4 నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గంలో కూడా పులివర్తి నాని ఏదైతే లబ్ధిదారులకి ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచి కూడా ఏదైతే పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతానికి మనం చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నాం. పెన్షన్దారులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు. మా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? కాలూరు. అంటే గతంలో పింఛన్ ఎంత ఇస్తా ఉండేది, ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు? నాకు 2,000 ఇస్తా అన్నారు, మళ్ళీ 3,000 పెంచుకున్నారు. ఇప్పుడు 7,000. 7,000, 4,000 ప్లస్ 3,000 కలిపి 7,000. 7,000. మీ పేరు? పద్మ. ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందా? 7,000 రూపాయలు వస్తుంది కాబట్టి. సార్ చెప్పండి, ఇవాళ పింఛన్లు అందరూ తీసుకుంటున్నారు, ఏం చెప్తారు? సీమల్లవరం గ్రామం పంచాయతీ, ఇది కాలూరు విలేజ్. నానన్న ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు చెప్పినారు, మేము పెన్షన్ల గురించి వికలాంగులు వృద్ధులు బాధపడద్దండి, మేము నెల నెల 1000 రూపాయలు వేసి మా గవర్నమెంట్ వస్తానే 4,000 పెన్షన్ చేసి మేము 7,000గా ఒక సూరు ఇస్తాము అనేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినారు. దాని ప్రకారమే ఈ పొద్దు 7,000 రూపాయలు ఇస్తున్నారు. 7,000 ఇచ్చే వాళ్ళ వృద్ధులు వికలాంగులు ఎంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నారు. వాళ్ళు కొంతమంది అయితే మెడిసిన్కి ఇంక మేము మా పిల్లలను కూడా అడగక్కర్లేదు, మేమే తీసుకుంటాము, ఇంకా ఎవరిని అడగకుండా ఉంటాము, చంద్రబాబు నాయుడే మాకు పెద్ద తండ్రి పెద్ద బిడ్డ అన్నీ అనేసి అని చెప్తా ఉన్నారు. మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు చెంగమ్మ, యాపరెడ్డి చెంగమ్మ. నేను మాది వచ్చి పానకము. నేను కాలూరులోనే ఉన్నాను. ఇక్కడే అదే ముందు 2,000, మళ్ళీ 2,500, 2,000 అట్లా 3,000 ఇస్తా ఉన్నారు. ఇప్పుడేమో 4,000 ఇస్తాము, 7,000 ఇస్తాము ఈ నెలలోను. 7,000 ఇస్తామని చెప్పారు. కానీ చాలా సంతోషంగా ఉంది. చాలా. అంటే ఏం పేరు మా మీ పేరు? నా పేరు చెంగమ్మ. చెంగమ్మ ఈమె చూడొచ్చు, కంటతడి పెట్టుకుంటూ కూడా తమ బిడ్డ చంద్రబాబు ఇవాళ వీళ్ళకందరికీ కూడా 4,000 రూపాయలతో పాటు ఒక్కసారిగా పెంచి ఇవాళ 7,000 రూపాయలు కూడా పింఛన్ ఇస్తున్నారంటూ కూడా వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి అమ్మా. ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయన ఇచ్చే దాంట్లో ధన్యవాదాలు. సంతోషంగా ఉండాలి ఆయన, అదే ఉండే విషయం. మీ పేరుమా? పెద్దవా? పద్మావతి. ఎంతమ్మా ముందు ఎంత పింఛన్ వచ్చేది, ఇప్పుడు ఎంత? నాకు ఈ జనవరి కాకపోయిన జనవరి నుంచే నాకు ఇస్తా ఉండేది. ఆ వేళకి నాకు కూడా 3,000 ఇస్తా. ఇప్పుడు 4,000 ప్లస్ 3,000 వస్తాను. చాలా హ్యాపీగా ఉంది. తీసుకున్నారా పింఛన్? లేదు, ఇప్పుడే వచ్చినారు. ఓకే, మీకు పెద్ద అయినా? మాకు ముందు 3,000 ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చినాక 4,000 ఇస్తామన్నారు. 4,000 ప్లస్ 3,000 కలిపి ఇస్తామన్నారు. మాకు హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. నా పేరు ఎల్లప్ప. సార్ చెప్పండి, పెన్షన్కి సంబంధించి ఎట్లా ఉంది, ఏంటి చెప్పండి? పెన్షన్కి సంబంధించి పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే, ఇంతకుముందు 3,000 ఇస్తున్నారు. ఫస్ట్లో 2,000 నుండి 200 పెంచుకుంటూ 300 పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు 3,000 చేశాడు. 3,000 నుండి చంద్రబాబు నాయుడు 4,000 చేసి, నేను మాట చెప్పిన 3 నెలల నుండి కూడా ఆ అరియర్స్ అనేది 3,000 రూపాయలు కలిపి 7,000 ఇప్పుడు ఇస్తున్నారు. మొత్తం మీద వీళ్ళందరూ కూడా చూడొచ్చు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా పింఛన్లన్నీ కూడా పంపిణీ చేస్తున్న తరుణంలో వాళ్ళ ఆనందం కంటతడి పెట్టుకుంటూ కూడా చంద్రబాబు పైన వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారని మనం చెప్పుకోవచ్చు. సంపత్.